అట్లా వచ్చినటువంటి మీరు ఎన్నడూ ఒక రూపాయి పని చేయకపోతుంది, ఎన్నడూ ఆ ప్రజల సమస్య తీర్చే ప్రయత్నం చేయకపోతుంది, ఎన్నడూ ఆ నియోజకవర్గానికి వచ్చిన పని చేయకపోతుంది. దానికి ప్రతిగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే గెలవపోయింది, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే గెలవపోయింది. ఇప్పుడేమో ఈటలాలకు ఏం సంబంధం అంటే అంటివి. మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిన క్యాండిడేట్ నాకు తెలియదు, మరి ఆ క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇలా మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బులు పెట్టి నాయకులు కొనాలి, రాత్రి రాత్రి ఇళ్ళలో పోవాలి, నీ కంకర మించి నడవాలంటే నా పార్టీ చేయనుక, నీకు ఆ ల్యాండ్ పంచాయతీ తీరాలంటే మా పార్టీ చేయనుక, నీకు బిల్లులు పాత కాంట్రాక్ట్ల బిల్లులు రావాలంటే మా పార్టీ చేయనుక, నీకు మళ్ళీ నీ వార్డులలో పని జరగాలంటే మా అధికార పార్టీ చేరుక, నీకు పోలీస్ స్టేషన్లో నీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేరుక. నాయకులు డబ్బులు పెట్టబడుతుంది, ఎక్కడ తెస్తాను, ఎక్కడ తెస్తున్నాయి పైసలని. ఆనాడు కూడా కట్టినే ఉపవాసం ఉండి అటుకులు మొక్కి నేను ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ హుజరాబాద్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు. బాగా చెప్తా ఆయన అకౌంట్లో వైట్ మనీ 739 కోట్లు ఏమో ఉన్నాయని ప్రకటించిండు. ఇలా ఏ ఎన్నికలైనా కూడా ఇలా గతంలో ఎప్పుడు కూడా లేని పద్ధతిలో డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. ఎన్నికలంటే డబ్బులమయం అయిపోయింది తెలంగాణలో. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు, ఎట్లా వస్తున్నాయి పైసలు? మొన్ననే వస్తుంది అధికారానికి ఇలా డబ్బులు పెట్టి. నేను అంటున్నా ఈ డబ్బులు పెట్టే కల్చర్ 2006లో కూడా మొదలైంది. రాజశేఖర్ గారు కరీంనగర్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని బొడిగపిస్తారని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ కాలంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కార్యకర్తలు నాయకులను మొత్తం అంగట్ల సరుకులాగా కొని తీసుకుపోయినా, చిట్టులు రాసిచ్చేవాళ్ళు లేకపోయినా, పోలింగ్ బూతులలో కూర్చునే వాళ్ళు లేకపోయినా కూడా 2,06,000 మెజార్టీతో గెలిపించిన చైతన్యం కరీంనగర్లో మీకు గుణపడడం కావాలి. తెలుసుకోండి చరిత్ర. ఇవాళ 600 కోట్లు ఖర్చు పెడితే హుజరాబాద్ నన్ను గెలిపించారు. మొన్న అంటే నేను ఓడిపోవడానికి నా స్వయంకృత అపరాధం వేరు విషయం. హుజరాబాద్ ఓడిపోయాను, నేను గెలిచిన చెప్తానండి. కానీ ఇవాళ మీ దగ్గర కూడా ఒక మల్కాగిరిలో నీ మీద కూడా పెట్టిండు, కానీ నువ్వు గెలిచినావు, మీరు గెలిచిండు. ఇలా మళ్ళా గదే అవుట్డేటెడ్ ప్రజలు అసహించుకున్న ఫార్ములా, ఇది చెల్లదని చెప్పి చెల్లుమనిపించిన ప్రజలకి మళ్ళీ మీరు గా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాడు కూడా ఉండాలి, కరెక్షన్ జరగాలంటే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రజల పక్షాన, అందులో పేదోళ్ళ పక్షాన, అనగారిన వర్గాల పక్షాన, అణచివేత వ్యతిరేకంగా కొట్లాడే పక్షాన ఉండేటువంటి ఈటలందరినీ నువ్వు వచ్చి మొత్తం కౌన్సిలర్లకు వెలగట్టుడు, కార్పొరేటర్లకు వెలగట్టుడు, ఎమ్మెల్యేలు కూడా వస్తుందని చెప్పి ఇచ్చేసుడు, నా పక్కకు కూర్చున్న మా కూడా శ్రీశైలం తీసుకుపోయినని చెప్పి ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ పలుకుతుండొచ్చు. ఊరంతా ఒక దారైతే ఊసర వెలులది వేరే దారంట. ప్రజలందరూ ఒకవైపు ఉంటారు, ఇట్లా నువ్వు కొనుక్కొని పోయేటువంటి సరుకు ఒక దగ్గర అవుతారు. విషయం మర్చిపోకు. ఎప్పుడు ఇవాళ నీ దగ్గర బిల్లు వస్తుందని, కాంట్రాక్ట్ వస్తుందని, భూమి పైరు చేసుకోవచ్చు అని చెప్పి వచ్చిండు. రేపు నీ దగ్గర అధికారం లేకపోతే మళ్ళీ ఇంకో దగ్గర పోరా? ఎట్లా వచ్చిండు? కౌన్సిల్లో ఎమ్మెల్సీలలో మొత్తం వచ్చిండు, ఒకసారికి మొత్తం బీఆర్ఎస్కి వచ్చిండు. అన్నాడు మీరు ఏమన్నారు? 18 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్యేలు వచ్చింది కదా, ఎందుకు వచ్చిండు? మీరే అన్నారు పైసలకు అమ్ముడు పోయిండ్రు, కాంట్రాక్ట్లు అమ్ముడు పోయిండ్రు. మరి పైసలకు అమ్ముడు పోయిన చరిత్ర ఇక్కడ, కాంట్రాక్ట్లకు అమ్ముడు పోయి చరిత్ర మరి మీకెట్లా అమ్ముడు పోతుందని అడుగుతున్నాను నేను. మీకెట్లా వస్తున్నాను? వచ్చి చాలా గొప్పగా పరిపాలిస్తున్నావు, నువ్వు చాలా గొప్పోడివి, నీ మీద విశ్వాసం ఉండి వాళ్ళు రాజీనామా చేసి నీ దానికి వస్తున్నారా? ఏం పనిది? తెలంగాణలో ఇట్లాంటిది చెల్లదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కేసీఆర్ పీడ విరుడు కావాలని చెప్పి అనేక మంది మేధావులు, పెద్దలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇవాళ వీళ్ళు చేస్తున్న పని గురించి కూడా నేను ఆ మేధావులని, ఆ పెద్దవాళ్ళని ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నాను. దీన్ని కంట్రోల్ చేసి అక్కడ ఉందని అడుగుతున్నాను. అధికారం అడ్డం పెట్టుకొని ఏది పని చేస్తే నడుస్తుంది ఇప్పుడు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం రిజిస్టర్ అవుతుంది. సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు.